తెలుగుదేశం పార్టీ అయినా పార్టీలో ఉన్న అధిష్టానానికి ఒకటే చెప్తున్నానండి. 6 కోట్ల మంది అక్కడ తెలంగాణను ఏపీలోను టీడీపీ కార్యకర్తల సెల్ అని వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి దాని గురించి కూడా మనం డీటెయిల్గా చేసుకుంటే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో మొత్తం టీడీపీ కార్యకర్తల అందరినీ గురించి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు ఎలా నడపాలి, ఇంకా మెరుగైన సేవలేంటి అనేది అటు ఏపీలో తీసుకోవాలి. తెలంగాణ బలోపేతానికి మనం చేయాల్సింది ఏంటి అది గైడెన్స్ వాట్సాప్ గ్రూప్లో చాట్ లాగా పెట్టండి. ఏమవుతుందంటే 2 రాష్ట్రాల్లో టీడీపీని నిలదొక్కుకోవడానికి ఎక్కడన్నా నాయకులు పొరపాట్లు చేస్తే కార్యకర్తలు చెప్పిన అభిప్రాయాలను చూసుకొని సీఎం అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రజలకి అవసరాలు తీర్చాలి, కార్యకర్తలలో కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలంటే ఎలా అంటే వాళ్ళ ఇప్పుడు పార్టీ కోసం కృషి చేస్తున్న వాళ్ళకి చంద్రయ్య కొడుకులాగా గవర్నమెంట్ జాబులు లేకపోయినా వాళ్ళకు ఉన్న అవకాశాల్లో చాలామందికి ప్రోత్సాహకాలు ఇస్తే, రిఫరెన్స్ చేస్తే ప్రైవేట్ కంపెనీలు కొన్ని జాబుల్లో చేయడానికి వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది, జాబులు ఇచ్చినట్టు ఉంటుంది, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. పార్టీ పరంగా ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే కార్యకర్తల అభిప్రాయాలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ ఉంటుంది. ఇది టెక్నాలజీని మీరు ఏ రూపైనా వాడతారో అది వాడండి. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియాను